పేరు చాలత రమేశ్రీ. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. ఈసారి రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ కింద సెలెక్ట్ అయ్యాను. ఈ సక్సెస్ వెనకాల మెయిన్ గా ఫస్ట్ రోజు అయితే మా పేరెంట్స్ కి చెప్తాను. మేము చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మా ఫాదర్ బస్ డ్రైవర్ అండ్ మా మదర్ అంగన్వాడీ టీచర్ అండ్ మా పేరెంట్స్ కి ముగ్గురు అమ్మాయిల్ని. సో మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ సోషల్ గా కూడా కొంచెం లో క్లాసే. అలాంటి సిచ్యువేషన్స్ లో మా ఫాదర్ కానీ మా పేరెంట్స్ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని చదివించడం ఆపేయడం కానీ అలా కూడా ఏం చేయకుండా మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు. మా ఇద్దరు సిస్టర్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ లోనే ఉన్నారు. సో ఈ సక్సెస్ అయితే మా పేరెంట్స్ కి ఇస్తాను నేను. మెయిన్ గా ఆసిరెడ్డి స్టడీస్ ఇక్కడ కూడా నా సక్సెస్ తో ఒక రోల్ ప్లే చేసింది. నేను ఇక్కడ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాను. స్టార్టింగ్ లో కొంచెం క్లారిటీ మిస్ అవ్వడం, ఇంకా ఫ్లూయెంట్ గా మాట్లాడకపోవడం, ఇవన్నీ నాలో ఉన్న బ్యాక్ డ్రాప్స్ అప్పట్లో. సంఘమిత్ర మేడం మెయిన్ గా నాకు చాలా హెల్ప్ చేశారు. ఎలా మాట్లాడాలి, ఫ్లూయెన్సీ ఇంకా పెంచుకోవడానికి ఏమేం చేయాలి అని డాఫ్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. మా ఇంటర్వ్యూ మొత్తం డాఫ్ మీద జరిగింది. సో ఈ స్టడీస్ aquí నాకు చాలా హెల్ప్ చేసింది. మెయిన్ గా అజయ్ సార్ నాకు ఇంటర్వ్యూ బోర్డు అప్పుడు చెప్పారు, చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, అదే నీకు మంచి ప్లస్ పాయింట్ అని. నిజంగా అది నాకు యాడ్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అందరికి పేరెంట్స్ యొక్క హార్డ్ వర్క్ గుర్తించండి, అదే మన సక్సెస్ కి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నా పేరు కే సాయి గౌతమ్, సన్ ఆఫ్ కే వినాయక ప్రసాద్. నేను ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఒక ఫ్యాకల్టీ. అండ్ ఐ వుడ్ సే దిస్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు the RC Reddy IAS Study Circle for giving me an opportunity to teach as well as stand along with so many of my students, right? Oka teacher gaane kaakunda oka student la kuda నాకు opportunity ఇచ్చిన RC Reddy IAS Study Circle సంఘమిత్ర మ్యామ్, RC Reddy సార్, వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. అండ్ ఇంకేం లేదు, ఇంతకంటే నా జీవితంలో I would not see any prouder moment because all of my students are standing here. Thank you. So ఇది నా థర్డ్ అటెంప్ట్ అండి. సో ప్రీవియస్ అటెంప్ట్స్ లో 1 మార్క్ అండ్ 5 మార్క్స్ లో మిస్ అయ్యాను నేను ఫైనల్ లిస్ట్ లో. సో ఈసారి నేను మెయిన్స్ నుంచి కూడా స్ట్రాటజిక్ రివిజన్ లో ఆర్సీ రేట్ తో అసోసియేట్ అయ్యాను. ఎస్పెషల్లీ శిల్పా భట్టి మ్యామ్ ఫర్ ఎస్ఏ, అదేవిధంగా గౌతమ్ సార్ గైడెన్స్ లో ఈసారి నా ఆన్సర్స్ కొంచెం ఎన్రిచ్ అయినాయి. అండ్ అదేవిధంగా నాకే ఇంప్రూవ్మెంట్ కనపడింది మెయిన్స్ ఆన్సర్స్ లో. సో దానివల్ల ఈసారి సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే మెయిన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. అదేవిధంగా ఇంటర్వ్యూ గైడెన్స్ లో కూడా సంఘమిత్ర మ్యామ్, ఆర్సి రెడ్డి సార్ గైడెన్స్ లో ఇంప్రూవ్ చేశారు, రైట్ ఫ్రమ్ పోస్టర్స్ నుంచి, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ కానీ ఏ విధంగా డిస్కస్ చేయాలి ఏంటి అనేది. సో ఆ విధంగా నాకు ఈసారి మంచి పోస్ట్ వచ్చిందండి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈసారి. అండ్ ఎస్పెషల్లీ ఈ విజయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా ఉంది. మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తారండి, ఆయన పేరు సత్యనారాయణ. అండ్ మా మదర్ గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు రాజమండ్రిలో. సో వాళ్ళ సపోర్ట్ నాకు ఎంతో ఉంది, వాళ్ళ వల్ల ఈ విజయం సాధించాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్సి రెడ్డి ఫర్ కంట్రిబ్యూటింగ్ అండ్ మూవింగ్ మీ టువర్డ్స్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు అడపాల ఓంకార వెంకటేశ్వరరావు, సన్ ఆఫ్ కోటేశ్వరరావు. నేను తెనాలి నేటివ్. ఇక్కడ ఆర్సి రెడ్డితో నాకు 2 విధాలుగా పాజిటివ్ గా ఇంపాక్ట్ అయ్యాను. ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ కి HIR మన గౌతమ్ సార్ ఉన్నారు, ఆయన దగ్గర మామూలుగా సివిల్స్ కాన్సెప్ట్ తీసుకున్నాను, అది గ్రూప్ 1 కి యూజ్ అయింది. అట్లాగే ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే ఒక మెటీరియల్ వీళ్ళు ఇచ్చిన సజెషన్స్ కానీ మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి ఆ విధానాలు కానీ అవన్నీ చాలా బాగున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, అట్లీస్ట్ 40% ఆఫ్ ద క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ ద మాక్ ఇంటర్వ్యూ ఇన్ ద ABPSC. సో థ్యాంక్ యూ ఆర్సి రెడ్డి అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కల్లపల్లి మధుచర, మాది కాకినాడ డిస్ట్రిక్ట్. నేను రీసెంట్ గా రిలీజ్ అయిన గ్రూప్ 1 రిజల్ట్స్ లో డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ జర్నీలో నేను ఆర్సి రెడ్డితో కూడా భాగం అవడం జరిగింది. నాది సెకండ్ అటెంప్ట్ అండి, గ్రూప్ 1 సెకండ్ అటెంప్ట్. నాకు 2022 నోటిఫికేషన్ ఇంటర్వ్యూ కాల్ రాలేదు. 2023 నోటిఫికేషన్ లో 3 స్టేజ్ క్లియర్ చేసి డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా నేను ఆర్సి రెడ్డిలో ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడింది. మెయిన్ గా సంఘమిత్ర మ్యామ్ బాడీ పోస్చర్ కరెక్షన్స్ కానీ, అట్లా క్వశ్చన్స్ కి ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఆన్సర్స్ అనే కానీ, జాబ్ ప్రొఫైల్ మీద క్వశ్చన్స్ కానీ, ఇవన్నీ కూడా ముందుగానే గెస్ట్ చేయడం జరిగింది. నాకు జరిగిన 20 to 25 minutes ఆఫ్ ఇంటర్వ్యూలో
నా మేజర్ చంక్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అంతా కూడా నా జాబ్ ప్రొఫైల్ మీద వెళ్ళడం జరిగింది. దట్ ద క్వశ్చన్స్ ఆర్ రిపిటేటివ్ అండ్ ఇక్కడ ఏవైతే నాకు మాక్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందో సేమ్ క్వశ్చన్స్ అక్కడ ఎపీర్ అవడం, దానికి నేను ది బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వడం అనేది ఇంటర్వ్యూలో నాకు చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సజెషన్స్ అండ్ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్సీరెడ్డి టీమ్ అండ్ ఎస్పెషల్లీ ఆర్సీరెడ్డి సార్ అండ్ సంగమిత్రం. థ్యాంక్ యూ. ఇది నా థర్డ్ అటెంప్ట్ ఏపీ గ్రూప్ 1 రాయడము. సో ఈసారి అటెంప్ట్ లో మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి డెప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆర్సీ రెడ్డి ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్రమ్ మెయిన్స్ అండి. నేను మెయిన్స్ నుంచి కూడా ఆర్సీ రెడ్డి యొక్క హెల్ప్ తీసుకున్నాను త్రూ స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్. సో స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ లో మ్యామ్ కానీ ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ కానీ అందరూ కూడా చాలా పిన్ పాయింటెడ్ గా చేసే మిస్టేక్స్ అన్ని కూడా చెక్ చేసి ఇలా చేయొద్దు, నెక్స్ట్ ఇది రాసేటప్పుడు ఆన్సర్స్ ఇలా చెక్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్ ట్యాగ్ ఇస్తే ఆన్సర్ ఎలా రాయాలి అని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉండి మాకు చెప్పడం జరిగింది. సో సేమ్ అదే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నాకు 2022 నోటిఫికేషన్ లో కూడా 2 మార్క్స్ తో ఇంటర్వ్యూ కాల్ మిస్ అయిందండి. సో ఆ మిస్టేక్స్ అన్ని కూడా నేను ఆర్సీరెడ్డి ఫ్యాకల్టీస్ తో డిస్కస్ చేసి అవి ఈసారి రిపీట్ కాకుండా చూసుకున్నాను. అవి చూసుకున్నందుకు నాకు ఈసారి డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చిందని అనుకుంటాను. అండ్ ఇంటర్వ్యూకి కూడా సంఘమిత్ర మ్యామ్ నాకు ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ గైడెన్స్ ఇవ్వడం, కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి నాకు ఇలా చేయాలి, టాప్ ఇలా పెట్టుకోవాలి, ఈ క్వశ్చన్ ఇస్తే ఇలా ఆన్సర్ చెప్పాలి అని చెప్పి ప్రతి ఒక్క టాప్ లో ప్రతి ఒక్క పాయింట్ కూడా మ్యామ్ చాలా హెల్ప్ చేశారు. అండ్ ఆర్సీ రెడ్డితో పాటు మెయిన్లీ మా పేరెంట్స్ సహకారం కూడా నాకు చాలా ఉందండి. మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇవాళ డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ సాధించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వస్తున్నా అంతా బ్యాక్ సైడ్ గర్ల్స్ రావట్లేదు, అమ్మాయిలు వస్తున్నాం. అయిపోయిందా? ఓకే. వీడియో తీస్తారా? వీడియో కొంచెం తీస్తాను.